డయాబెటీస్ అంటే రక్తంలో షుగర్ ఎక్కువ ఉండటం. డయాబెటీస్కి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనం ఒక క్లాసిఫికేషన్ ట్రీట్మెంట్ బేసిస్గా అనుకుంటే ఇన్సులిన్ డిపెండెంటా, ఇన్సులిన్ ఇండిపెండెంటా అని అనుకుంటాం. అంటే ట్యాబ్లెట్ల ద్వారానా ఇన్సులిన్. సో ఇంకొక ఇప్పుడు ఏంటంటే రకరకాల రీజన్స్, హెరిడిటరీ రీజన్ అవ్వచ్చు, ఆర్ ఏ సమయంలో వస్తుంది దాని ప్రకారం చెప్పచ్చు. ఏది ప్రెగ్నెన్సీ టైంలో వస్తుందా, పుట్టగానే 6 నెలల లోపల స్టార్ట్ అవుతుందా, ఆర్ అడోల్సెంట్ స్టేజ్లో వస్తుందా, ఆర్ అడల్ట్స్కి వస్తుందా. అడల్ట్స్కి మోస్ట్లీ వచ్చేది టైప్ 2 డయాబెటీస్ అని అంటాం. అది మోస్ట్లీ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో ఉంది కానీ అది పని చేయకపోవడం వలన అయి ఉండొచ్చు. ఇదే ప్రెగ్నెన్సీ టైంలో కనుక డయాబెటీస్ వస్తే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం. ఇదే హెరిడిటరీ కొన్ని ఉన్నాయండి, లాడా, మోడీ, ఇలాంటి కొన్ని మెటర్నల్ రిలేటెడ్ కానీ కొన్ని సిండ్రోమ్స్, ఇలాంటివన్నీ ఏంటంటే హెరిడిటరీ కండిషన్స్ అండి. వాటి వలన వాళ్ళకి యాంటీబాడీస్ పాజిటివ్ ఉండటం, మన రోగనిరోధక శక్తి కణాలు మన మీదే యాక్ట్ చేసి డ్యామేజ్ చేయటం, ఆర్ కొన్ని ట్రామా కండిషన్స్ ఉన్నాయండి. అంటే ప్యాంక్రియాస్ దెబ్బతిని దాని నుంచి ఇన్సులిన్ సెక్రేషన్ అవ్వకపోవటం, దట్ కుడ్ బి మెడికల్ రీజన్స్ వలన అవ్వచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద ట్రామా వలన కూడా అవ్వచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.